రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నువ్వుల అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వరలక్ష్మి వ్రతంలో నైవేద్యంగా నువ్వుల అప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, వాటర్ 2 కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా నువ్వుల అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో లేదా ప్యాన్లో రవ్వ వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా రవ్వ వేపుకోవడం వలన ముద్దలాగా అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ని వేసుకుని మరగనివ్వండి. 1 కప్పు రవ్వకు 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం వేయించి ఉంచుకున్న రవ్వను తీసుకుని మనం ఉప్మా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా గరిటెతో కలుపుతూ రవ్వను వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడి, పంచదార వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే ఉంచండి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని అప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మరలా 5 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచండి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చల్లారని మిశ్రమాన్ని తీసుకుని బాగా నీట్ చేయండి. చేతితో ముద్దను బాగా మెదుపుకోండి. ఇలా మెదుపుకున్న ఈ ఉండను చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. అరచేతికి కొంచెం నెయ్యి లేదా ఆయిల్ వేసుకుని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవడం వల్ల బాల్ స్మూత్గా వస్తుంది. ఇలా అన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. బాగా నీట్ చేస్తేనే మనకు బాల్ స్మూత్గా వస్తుంది. అందువల్ల పిండిని ముందుగా బాగా మెదుపుకోవాలి. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకుని 2 వేళ్లతో ఇలా పత్తిలాగా ప్రెస్ చేసుకోండి. లేదంటే ఒక బాల్ను మన అరచేతిలో పెట్టుకుని వేరొక అరచేతితో ప్రెస్ చేయాలి. ఇక్కడ మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేయండి. అలాగే మరీ లావుగా కాకుండా కొంచెం పలచగా వచ్చేటట్లుగా చూడండి. వీటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వులను తీసుకుని ఆ నువ్వుల్లో ఈ ప్రిపేర్ చేసుకున్న అప్పాలను ముంచుకోండి. నువ్వులు ఆప్షనల్ మాత్రమే. నువ్వులు లేకుండా నార్మల్గానైనా ఈ అప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటికి నువ్వులు అప్లై చేసిన తర్వాత ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని అంటే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న అప్పాలను నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి. బాండీలో మరీ ఎక్కువగా కాకుండా కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా అప్పాలను వేసుకోండి. అప్పాలు 2 వైపులా ఫ్రై అయ్యేటట్లుగా వేయించుకోండి. మనం నువ్వులు అంటించాం కదా, ఆ నువ్వులు ఊడిపోతాయి. ఊడిపోయినా పర్వాలేదు, ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి 2 వైపులా ఫ్రై చేసుకున్న వీటిని వెంటనే తీసుకోండి. ఎందుకంటే బాగా ఫ్రై అయ్యాయంటే చాలా హార్డ్గా అయిపోతాయి, తినలేం. కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నప్పుడే అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే వీటిని ఆయిల్లోంచి తీసుకోండి. చిల్లుల గరిటెలోకి తీసుకుని పేపర్ టవల్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది. చూసారు కదా, వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే ఈ నువ్వుల అప్పాలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నారు కదా. మీరు కూడా మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. అలాగే సోషల్ మీడియాలో రెసిపీ టేబుల్ను చూడగలరు. మరిన్ని రుచికరమైన వంటల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.